అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 22వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఇజ్రాయేలీయులు వారి యొక్క చెడుతనంను బట్టి అక్కడ దేవుడు వారిని శిక్షిస్తానని చెప్పడము, ఏ రీతిలుగా వారి యొక్క పాపపు స్వభావాన్ని అక్కడ కంపేర్ చేస్తూ చూపించినటువంటి విధానమును మనము 4వ అధ్యాయం అంతట్లో చూసి ఉంటాము. ఈరోజు 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 3 డిఫరెంట్ క్లాసెస్, అంటే 3 రకాలైనటువంటి వ్యక్తులను సంబోధిస్తూ, గుంపులను సంబోధిస్తూ అక్కడ ప్రవచనము చెప్తుండడం మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 3 డిఫరెంట్ గ్రూప్స్ ఎవరెవరు అనేది కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యాజకుల యొక్క గుంపు, ఇజ్రాయేలీయులు, అట్లాగే రాజకుటుంబానికి చెందినటువంటి గుంపుగా ఈ 3 గుంపుల వారిని గురించి వారి యొక్క చెడు నడతను అక్కడ సంబోధిస్తూ వారికి ప్రకటించబడుతున్నటువంటి తీర్పును దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు అంతా కూడా వారి యొక్క పాపము చాలా స్పష్టంగా దేవుడు ప్రస్తావిస్తూ రాయబడుతుండడం మనం ఇక్కడ గమనించాలి, ఆలోచించాలి. మనం మర్చిపోకూడని విషయము, ఇజ్రాయేలీయులు దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము ఈనాడు ఎట్టి చెడు నడతలో ఉంటా ఉన్నారు, ఎట్టి తీర్పు వారి మీద ప్రకటించబడుతుందో ఆ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించు వారమై ఉండాలి. 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యాజకులారా నా మాట ఆలకించుడి, ఇజ్రాయేలు వారులారా చెవినబెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. ఈ విషయాన్ని మనం ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ను అక్కడ అడ్రస్ చేస్తూ, ఒకటేమో యాజక సమూహము, రెండవది ఇజ్రాయేలీయులు, మూడవది అక్కడ మనం చూసినట్లయితే రాజసంతతికి చెందినటువంటి వారు. ఈ 3 గ్రూప్స్ని అక్కడ అడ్రస్ చేస్తూ, అయ్యా మీ మీదికి ఈ తీర్పు రాబోతా ఉన్నది, వారు చేసినటువంటి పాపములను 2వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తాను. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనక నేను వారినందరినీ శిక్షింతును. ఆలోచించాలి, ఎవరి మీద అండి ఈ 3 గుంపులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? సజీవుడైనటువంటి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు చేసినందుకు గాను ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంటుంది అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఏం చెప్తా ఉన్నాడు? మితి లేకుండా తిరుగుబాటు చేశారు అంటే దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దేర్ తిరుగుబాటుకు, వారి తిరుగుబాటుకు అసలు హద్దే లేకుండా వారు ప్రవర్తించారు. కాబట్టి మితి లేకుండా తిరుగుబాటు చేశారు. ఎంత విచారకరమైనటువంటి విషయం. దేవుడు ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని నిర్గమకాండం 2వ అధ్యాయంలో వారి యొక్క స్థితి చూస్తే, వారు బహు కఠిన బాధలు పడతా ఉంటే వారు దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ స్థితిని మరిచి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆలోచించాలి. అంత మట్టుకే కాకుండా ఇంకా అక్కడ 3వ వచనం నుంచి, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇజ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవిప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇజ్రాయేలు వారు అపవిత్రులైరి. ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తు. ఎఫ్రాయిము జనాంగం అనగానే ఈ ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం, నార్థన్ కింగ్డంలో ఉంటున్నటువంటి ఆ ఇజ్రాయేలు రాజ్యంలో ప్రసిద్ధిగాంచినటువంటి జనాంగము, ఆ దేవునికి చాలా హోప్స్ ఉన్నటువంటి జనాంగము. అంటే వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ వారు కూడా వ్యభిచరించుచున్నావు అని మాట్లాడు. ఆల్రెడీ మనము ఆ 4వ అధ్యాయంలో క్లియర్గా చెప్పుకున్నాం.
వారు కూడా విగ్రహారాధనను దేవుడిక్కడ తీవ్రమైనటువంటి పదజాలము వ్యభిచరించేటటువంటి ఆ మాటతో సంబోధించడం మనం చూడగలుగుతూ ఉంటాము. ఇజ్రాయేలు వారు కూడా అదే పని చేస్తారు. 4వ వచనం అంటాడు, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు. ఎట్లా ఎరుగుతారండి? ఆలోచించాలి. దేవుని ఎరగని తరం ఒకటి ఎట్లా వచ్చింది అనేది కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే వీరు చేసినటువంటి క్రియల వలన కాదా? క్లియర్గా ఇక్కడ మోషే ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి విషయం, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యము కూడా వారి తర్వాత తరములకు తెలియజేయవలనని ఒక క్లియర్ హెచ్చరికను మనం అక్కడ చూడగలుగుతాం. అసలు వీరే దారి తప్పిపోయి వీరే దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ తర్వాత తరము ఇంకా దేవునిలో ఉండగలుగుతుంది అని ఎట్లా అనుకునగలుగుతాము? వారు ఎంత తీవ్రమైనటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు అని అంటే వారి క్రియలే వారు దేవుని దగ్గర రావడానికి అడ్డుపడతా ఉన్నాయి. అంటే అంత ఘోరమైనటువంటి తిరుగుబాటును దేవుని ఎడల వారు జరిగిస్తారు. ఇంకా ఏమంటా ఉన్నారు, వారిలో వ్యభిచార మనస్సు ఉండటం వలన వారు యెహోవాను ఎరగకయుందురు. ఆలోచించాలి. ఏమీ తెలియనివాడు తప్పు చేయడం ఒకే, కానీ ఇక్కడ వీరు అన్నీ తెలిసి ఉండి వారి యొక్క దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నుంచి సజీవుడైనటువంటి దేవుడు వారిని ఎట్టి పరిస్థితుల్లోనికి తెచ్చాడో అవన్నీ మర్చిపోయి ఇక్కడ వారు ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గపు పనుల్లో నిమగ్నమై ఉంటున్నారో ఆలోచించాలి. 5వ వచనం అంటారు, ఇజ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చింది. ఇజ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములలో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును తొట్రిల్లుచున్నారు. క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిము దేవుడికి ఏ జనాంగం మీద అయితే హోప్స్ పెట్టుకుందో వారు తప్పిపోయారు, ఇజ్రాయేలు జనాంగం తప్పిపోయారు. చివరికి ఆ సదర్న్ కింగ్డమ్ దక్షిణ రాజ్యమైనటువంటి యూదా వారు కూడా తొట్టిల్లుచున్నారు అని చెప్తాము. అంటే ఏకముగా అందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకా అక్కడ 6వ వచనం, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్న వారు కనబడకుండును. దేనికి గొర్రెలు ఎడ్లు దేనికండి? ఎందుకంటే అక్కడ మోషే ఒక ధర్మశాస్త్రం వారికి నియమించాడు కాబట్టి పాపం చేసినప్పుడల్లా ఏం చేయొచ్చు, తిరిగి వచ్చి ఆ పశువులను లేకపోతే ఆ జంతువులను అర్పిస్తే వారి పాపము ప్రక్షాళన జరిగిపోతుంది. అది వారి యొక్క ఆలోచన. కానీ ఈ పాపము వారికి అలవాటైపోయినటువంటి స్థితిని మనం ఇక్కడ చూడగలుగుతామండి. అందుకని దేవుడు అక్కడ ఏమంటా ఉన్నాడు, మీరు ఎతకాలని గొర్రెలను ఎడ్లను తీసుకొచ్చి ఆ బలి ఇస్తే నా పాపం పోతుందని ఎతకాలనుకుంటారు, కానీ ఇంకా మీకు అలవాటు అయిపోయినటువంటి పాపాన్ని దేవుడు ఎందుకు క్షమిస్తాడు? ఆలోచించాలి. ఎందుకు దేవుడు ఇంత తీవ్రమైన, ఇంకా 7వ వచనంలో ఆ పదము గనక ఇంటే గుండెలు తరిగిపోయేటటువంటి మాట. ఇజ్రాయేలీయులు, ఎఫ్రాయిమీలు, యూదా వారి గురించి, ఆ రాజసంతతి వారి గురించి ఇక్కడ దేవుడు పలుకుతా ఉన్నాడు. 7వ వచనంలో ఏమంటాడు, యెహోవాకు విశ్వాసఘాతకులై. ఎంత తీవ్రమైన పదం అండి ఇది, విశ్వాసఘాతకులై అని అంటాం. వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములలో కూడా లయమగుదురు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ దేవునికి ఉంటున్నటువంటి ఏకైక బాధ ఇజ్రాయేలీయుల గురించి ఆలోచించవలసి వస్తే ఆ విగ్రహారాధన అంత మట్టుకే కాకుండా ఆ అన్య జనాంగముతో వియ్యముందుతూ వీరు వారితో పాటు ఆ విగ్రహాలకు వ్యభిచారము చేసేటటువంటి స్థితిని వీరు దిగజారిపోతుండడము ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎంత వేదన చెందుతా ఉన్నాడో దేవుడు ఇక్కడ గుర్తించాడు. యెహోవాకు విశ్వాసఘాతకులై అని అంటాం. ఈ మాట చదివినప్పుడల్లా గుండెల్లో కత్తితో పొడిచినటువంటి విధముగా ఉంటుంది. విశ్వాసఘాతకులై. ఆలోచించాలి, ఈనాడు మనస్థితి ఏమిటి? మనకు దేవుడు
ఆ మన పాపముల నుంచి విడిపించడానికి వీళ్ళేమో గొర్రెలను ఎడ్లను మాటికి తీసుకోవడం అలవాటైపోయింది కాబట్టి వీటి ద్వారా కాదు, ఒక్కమారే తన కుమారుని పంపించి మన కొరకు ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించి ఉంటా ఉన్నాడు. నీవు ఇంకా అదే పాపంలో ఉంటున్నట్లయితే, లేదా మాటికి నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఇంకొక పదం ఇక్కడ వాడాలా అండి, నీవు మాటికి విశ్వాసఘాతకులుగా దేవుని ఎడల ఉంటే ఎంత విచారకరమైనటువంటి, ఎంత దిగజారిపోయినటువంటి స్థితియో ఇక్కడ గుర్తించాలి, ఆలోచించాలి. దేవుని యొక్క తీర్పు ఒక్కసారి మన మీద ప్రకటించబడుతుందంటే దాని నుంచి తప్పించుకోలేము. దేవుని నాడు అవకాశం ఇస్తాం ఆయన తట్టు తిరగడానికి, లేదా ఆయన పట్ల ఇంతవరకు చేసినటువంటి తిరుగుబాటును ఆయనను ఒకవేళ ఆయన పాదాల చెంతకు వస్తే క్షమించడానికి దేవుడు సిద్ధం. కాబట్టి నాడు ఇజ్రాయేల్ విషయంలో దేవునికి కలిగినటువంటి వేదన నేటి దినాన ప్రతి ఆత్మ విషయం వారు అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, నువ్వు మాటికి పాపం చేస్తూ ఉన్నావు అంటే నీవు దేవునిని మాటికి సిలువ వేస్తున్నట్టు కాదా? ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచించాలి. అందుకు కాదా దేవుడు ఇక్కడ ఇజ్రాయేలును అట్లాగే ఈ యూదా వీరిని అందరినీ సంబోధించినప్పుడు విశ్వాసఘాతకులై అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఆలోచించాలి. దీని విషయంలో మన యొక్క ఆ స్టాండ్ ఏమిటో మనం గుర్తించాలి. దేవుని మీద మాటికి తిరుగుబాటు చేస్తాం, మాటికి అదే పాపంలో మునిగిపోయి ఉంటాం. నాడు దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. నీవు ఆయన తట్టు తిరగాలని దేవుడు ఆశిస్తావు. ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. మాటికి అటువంటి పాపములలో ఉండవు, తిరుగుబాటు చేయకుండా ఆయన తట్టు తిరగమని నీకు అవకాశం ఇస్తాడు. లేకపోతే శిక్ష ఖచ్చితం, నరకంలో పడవేయబడడం తథ్యము. ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా ఇజ్రాయేలు వారు అట్లాగే రాజసంతతి వారు, ఇంకా మేము అక్కడ చూచినట్లయితే తండ్రి దేవా, అయ్యా ఆ జనాంగములను గురించి అక్కడ స్పష్టంగా యాజకులను గురించి కూడా చెప్పబడుతున్నప్పుడు వీరందరూ యూదా వారు, ఎఫ్రాయిము వారు అందరూ తండ్రి దేవా నీ మీద తిరుగుబాటు చేస్తావు. అయ్యా వారు నీవు ఏర్పరచుకున్న జనాంగం, నీవు ప్రత్యేకపరచబడినటువంటి తండ్రి దేవా జనాంగం అయినప్పటికీ కూడా తిరుగుబాటు చేయడం అయ్యా ఎంతో వేదన. అయ్యా వ్యభిచార మనస్సు ఉందని చెప్తావు, మాటికి ఆ విగ్రహంలో తట్టు తిరుగుతావు. అయ్యా అన్యుల పిల్లలతో వియ్యమందడం ద్వారా తండ్రి దేవ అపవిత్రులుగా నీ పెంచుతావు. అయ్యా చివరికి విశ్వాసఘాతకులను సంబోధిస్తావు. అయ్యా నేటి దినాన మా స్థితి ఏమిటో పరీక్షించుకుంటూ మీరు అవకాశం ఇస్తారు. మాటికి అదే పాపంలో మేము పడుచున్నామా, లేదా మాటికి తండ్రి దేవా నీకు అసహ్యమైన కార్యములలో ఈ ధ్యానం వింటున్నటువంటి ఏ వ్యక్తి అయినా పాల్గొంటూ ఉంటే నీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇట్టి విషయాల్లో మెలకువగలిగినటువంటి వారు నీ వైపు చూస్తూ అయ్యా నీ వాక్యంకు లోబడుతూ మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. మీరు అవకాశం ఇస్తాం. ఇది మేము పోగొట్టుకున్న వారమైతే శిక్ష ఖచ్చితము, నరకము తథ్యం. అయ్యా ఇటువంటి విషయాల పట్ల స్పృహ కలిగిన వారమై ఈ విశ్వాస యాత్రలో నిలకడగా ముందుకు కొనసాగటం మీ కృపలో భద్రపరచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.